సృష్టికి మూలమైన పరమశివుడి ఒంటిపై ఉన్న ప్రతి దానికి ఒక్కొక్క అర్థం ఉంది. వాటిలో మనిషి జీవితాన్ని గొప్పగా మార్చిదిద్దే గొప్ప సందేశాలు కూడా ఉన్నాయి. అందులో కొన్ని వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాంబశివ నీదు మహిమయన్నటికీ తెలియదాయ్. సాంబశివ నీదు మహిమయన్నటికీ తెలియదాయ్. సాంబశివ నీదు మహిమయన్నటికీ తెలియదాయ్. సాంబశివ నీదు మహిమయన్నటికీ తెలియదాయ్. హర హర శివ శివ, హర హర శివ శివ. మొదటగా శివుడు శరీరంపై చూసుకుందాం. బూడిద గురించి తెలుసుకుందాం. మనిషి ఎంత సంపాదించినా, ఎంత అందరం ఎక్క కూర్చున్నా చనిపోయాక బూడిద అయిపోతాడు. అది నీటిలోనో గాలిలోనో కలిసిపోతుంది. అంటే ఏది శాశ్వతం కాదు అని అర్థం. అలాగే మనిషి కష్టాలు, సంతోషాలు ఏవి కూడా శాశ్వతం కాదు అని శివుడి ఒంటిపై ఉన్న బూడిద వర్ణిస్తుంది. చంద్రచూడ కళాధర శంకర మహాదేవ, చంద్రచూడ కళాధర నీలకంఠ పార్వతీశ, చంద్రచూడ కళాధర శ్రీనీలకంఠ పార్వతీశ, చంద్రచూడ కళాధర శంకర మహాదేవ, చంద్రచూడ కళాధర శంకర మహాదేవ, చంద్రచూడ కళాధర శ్రీనీలకంఠ పార్వతీశ, చంద్రచూడ కళాధర శ్రీనీలకంఠ పార్వతీశ, చంద్రచూడ కళాధర శంకర మహాదేవ, చంద్రచూడ కళాధర శంకర మహాదేవ, చంద్రచూడ కళాధర. శివుని మూడోకలను తెలిస్తే సృష్టి అంతా భస్మం అయిపోతుంది అంట. ఎటువంటి చెడునైనా అధర్మాన్నైనా తన మూడో కంటితో నాశనం చేస్తాడు. అలాగే మన మనసులో వచ్చే చెడు ఆలోచనల్ని అర్థం చేసి పాజిటివ్ గా ఉంటూ ధర్మం పాటిస్తే మనకు అంతా మంచే జరుగుతుంది అని శివుడి మూడో కన్ను వర్ణిస్తుంది. ప్రళయం ప్రళయం దుష్కృత బలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం పాత అజస్రం ప్రకరం లోక సమవాకారం పర్జన్యం ఘోరాతి ఘోర దౌర్జన్యం అధమగలం ఆతనివేద ప్రమాదాలకు శైలాల అతని ప్రతాపం టీకావహ సమరమనాదం కార్తేయం ఆగ్రహ నేత్రం నేత్రం నేత్రం. శివుని చేతిలో ఉండే త్రిశూలం మనసు, ఆలోచన శక్తి, అహం ఈ మూడింటిని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఆ మూడు మనల్ని అదుపు చేస్తాయి అనేది త్రిశూలం వర్ణిస్తుంది. నమో నమః నమో నమః నమో నమః శివాయ. శివుని మెడలో ఉండే పాము స్థిరత్వానికి, తృప్తికి చిహ్నంగా ఉంటుంది.
ఏం జరిగినా ఎటువంటి పరిస్థితి వచ్చినా స్థిరమైన ఆలోచన ఉండి ఉన్న దానిలో తృప్తి చెంది దురాశని దూరంగా చేయాలి అనేది శివుని మెడలో ఉండే పాము వర్ణిస్తుంది. ఒంటి నిండా పాములు వేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం లేదు. ఆయన మృత్యువుకి, లోకంలో అందరూ మృత్యువుకి భయపడతారు. మృత్యువుకి మృత్యువు పరమశివుడు. శివ శివ శంకర